సమాజం ఏ వ్యక్తిని పిలిచినా కూడా వారి యొక్క జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం సమయం ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి అని మనం మనసులో అనుకున్నాం. వీఆర్ ఆల్వేస్ ఎటర్నల్ స్టూడెంట్స్ ఈ నేచర్లో. మనమంతా విద్యార్థులమే, నిత్య విద్యార్థులమే. సో కానీ ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక టీచర్కి, ఒక డాక్టర్కి, ఒక పూజారికి, సాక్షాత్తు భగవంతుడికి నేను ఒక ప్రత్యామ్నాయం అంటాను. ఒక ఆల్టర్నేట్గా ఉన్నారు మీరు, ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్తే ఒక శాసనం ఉంటుంది, మీరు చెప్తే అది సమాజంలో వెళ్తుంది. సో అలాంటి ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మీరు, సో దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలంటే నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. అదే అధ్యాపకులు, ఆధ్యాత్మిక. ఎందుకంటే మీ చేతుల్లో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎంతోమంది స్టూడెంట్స్లోకి వెళ్తున్నారు. మనం అంటాం, గురుగారు చెప్పిన మాట ఏమంటే, పొగ మీద నీళ్ళు చల్లాల్సింది నిప్పు మీద నీళ్ళు. నాకు ఈ పదార్థం కావడానికి చాలా టైం పట్టింది. అవినీతి ఉంది, అక్రమం ఉంది, అన్యాయం ఉంది, ఇవన్నీ చెప్తాం. కానీ దానికి మూలం ఏంటో, ఆ రెమెడీ ఏంటో మనం ఆలోచించము. ఆ రెమెడీ కోసం పరిష్కారం కూడా చేయము. సో ఆ రెమెడీ కోసం ప్రయత్నం చేసేదే ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం. మనం పొగ మీద కాదు, ఈరోజు నుంచి నిప్పు మీద నిల్చున్నాం. ఎందుకంటే మీ చేతులు ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు. ఒక కరప్టు, ఒక రేపిస్టు, ఒక టెర్రరిస్టు, ఎవరైనా కానీ సమాజంలోకి వెళ్తున్నారంటే, వస్తున్నారంటే, తయారవుతున్నారంటే, సో ఎక్కడి నుంచి? మరణించే కదా. సో మరణించే ఒక బుద్ధుడు వచ్చాడు, ఒక జీసస్ క్రైస్ట్ వచ్చాడు, ఒక మోహమ్మద్ వచ్చారు, ఒక పత్రిజీ వచ్చారు, ఒక జిల్లాలో కూడా అమ్మవారు వచ్చారు, మాత అన్నపూర్ణేశ్వరి వచ్చారు, శారదా వచ్చారు, ఎంతోమంది గొప్ప అనిబిసెంట్ వచ్చారు, లెడ్బీటర్ వచ్చారు, బ్లవర్స్కి వచ్చారు, న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్. సో మెనీ, ఒక పూర్ణత్వాన్ని, ఒక బుద్ధత్వాన్ని పొందిన వ్యక్తులు మళ్ళా సమాజంలో జీవించి మనలాగే ఇలాంటి సదస్సులో పాల్గొని వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పుకున్న సంఘటనలు అన్నమాట. ఇవన్నీ కూడా నా జీవితంలో, ఒకరోజు నా జీవితంలో ఇలాంటి ఒక ప్రయాణం చేయడం వల్ల, ఇలాంటి ఒక ఈరోజు నేను మీ ముందున్నాను. సో అంత ఇంపార్టెంట్. ఒక జర్నీ అనేది, ఒక సత్సంగం అనేది ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది, కొన్ని వందల వేల జీవితాల మీద చూపిస్తుంది. 2500 years ago ఏదైతే బుద్ధ భగవానుడు ఆనాపానసతి అని తాను ఏదైతే ట్రూత్ని ఫైండ్ అవుట్ చేశాడో, అది ఏదైతే మీ మానవాళికి అందించారో, అది ఇప్పటికీ మనం ఉపయోగపడుతుంది. ట్రూత్ పట్టుకొని మనం ఈరోజు ఉన్నాం. సో దయచేసి మిత్రుడా చెప్పేది కొంచెం కాస్త ఉండండి. మీ చేతుల్లో ఉన్నది చాలా గొప్ప ఆయుధం. టీచింగ్ అనేది మహా గొప్ప ఆయుధం. సో మీ దగ్గర ఉన్న పిల్లలు అలాంటి వాళ్ళు. స్వామి వివేకానంద ఒక మాట అన్నారు, ఒక 100 మంది నాలాంటి వాళ్ళని ఇస్తే ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. ఒక 100 మంది నాలాంటి వాళ్ళని మీరు నాకు అందివ్వగలిగితే నేను ఈ ప్రపంచం మీద మార్పు తీసుకొస్తాను అన్నాడు. కానీ వారికి ఆ 100 మంది దొరికారా? సో గుజరాత్లో ఒక 10/10 వచ్చిన గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ వాట్ యూ టు బికమ్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ మాంక్ అన్నాడు. సో చాలా తెలియని వాడు, ఐ వాంట్ టు బికమ్ ఏ మాంక్. 10/10 గ్రేడ్ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ ఆయన అప్రోచ్ అయినప్పుడు, ఆ పేరెంట్స్ని, ఆ పిల్లలను అప్పయినప్పుడు, సో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు నా పిల్లలు, ఐ వాంట్ టు బికమ్ ఏ మాంక్ అన్నాడు. ఎందుకంటే సో యోగికి అది తెలుస్తాడు. యోగికి ఒక రైతు తెలుస్తాడు, ఒక సర్వ మానవాళి యొక్క అన్ని మెంటల్ కండిషన్స్ తెలుస్తాయి. ఈ 800 కోట్ల మంది యొక్క జీవితాలు అతని కళ్ళ ముందు కూర్చున్నప్పుడు, అతని ముందుకు వచ్చినప్పుడు తనకు తెలుస్తుంది. సో అది ఒక మాంకు ఉండే ఒక లక్ష్యం. ఎందుకంటే తాను పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు అందరి గురించి తెలుసుకోగలుగుతాడు. సో ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు సో మనం కొంచెం ప్యూరిఫికేషన్ చేసుకుందాం. ఏదైతే ల్యాండ్ని కల్టివేషన్ చేస్తామో అలాగే కొంచెం ప్యూరిఫికేషన్ చేసుకుందాం. ఒక్క మినిట్స్ తీరు మాట్లాడుకున్నప్పటికీ లేకపోతే అది మన కాన్షియస్లోకి వెళ్ళదు. ఒక 5 minutes
బుద్ధ భగవానుడు మనకు ఇచ్చారో నా సత్యం అని మనం చేద్దాం. వి విల్ డిస్కస్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోండి. ఎవరు చైర్లో కూర్చోవచ్చు చక్కగా. సో అందరూ రెడీగా ఉంటే ఒక 5 minutes సెషన్ వి విల్ డూ. ఒక 5 minutes పెట్టు. సో థియరీ మాట్లాడుకునే ముందు ప్రాక్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ చేద్దాం. జయశ్రీ మిత్రులారా, మీ యొక్క సమయాన్ని ఒక 5 minutes మీరు కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని చక్కగా మీరు చాలా రిలాక్స్గా, స్పైనల్ కార్డ్ని స్ట్రైట్గా ఉంచాల్సినంత రూమ్ లేదు. సో చక్కగా మీరు రిలాక్స్గా కూర్చోండి. ఇది మైండ్కి సంబంధించింది, బాడీకి సంబంధించింది కాదు. మనసు శుద్ధం చేసుకోవడమే ధ్యానం యోగము. సో చక్కగా మీరు రిలాక్స్గా కూర్చోండి. మీకు స్పెక్టికల్స్ తీసేయండి. రివ్యూ యువర్ స్పెక్టికల్స్. నో నీడ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు. సో ప్లీజ్ కైండ్లీ సరైన ధ్యాన పద్ధతి, ఆనాపానసతి ధ్యాన పద్ధతి చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్న చోట అక్కడే కూర్చోండి. వేలలో వేలు పెట్టుకోండి.